గత భాగంలో అర్జున్ వెనక్కి తిరిగినప్పుడు తనలాంటి ఇంకొకరిని చూస్తాడు. అది ఒక నీడ కాదు, అది మనిషే. అక్కడ ఉన్నది ఎవరా అని చూస్తే అది అతడే, అర్జున్. అర్జున్ కళ్ళు పెద్దవవుతాయి. శరీరం గడ్డ కట్టుకుపోయినట్టు అలాగే ఉండిపోతాడు. ముందు ఉన్నవాడు అర్జున్ లాగే ఉన్నాడు. అదే ముఖం, అదే డ్రెస్. కానీ వాడి కళ్ళలో ఏదో వింత ఉంది. అది అర్జున్ని భయపెడుతూ ఉంటుంది. ఎదురుగా ఉన్న అర్జున్ నెమ్మదిగా ముందుకు వస్తాడు. వెనకనున్న ఈ అర్జున్ ఒక అడుగు వెనక్కి వేసి అలాగే భయపడుతూ చూస్తూ ఉంటాడు. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అర్జున్ ధైర్యం చేసి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఎదురుగా ఉన్న అర్జున్ ఒక నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వులో తెలియని ఒక భయం. అతను భయంకరమైన గొంతుతో ఇలా అంటాడు, నేనెవరో అడుగుతున్నావా? తెలియదా నీకు? నిజంగా తెలియదా? నేనే నువ్వు, నేనే అర్జున్ అని గట్టిగా చెబుతాడు. ఆ మాటలు విన్న అర్జున్ గుండెల్లో భయం ఇంకా రెట్టింపు అవుతుంది. ఆ గొంతు ఫోన్లో విన్న అదే గొంతు. అది అర్జున్ అర్థం చేసుకుంటాడు. అతను వెంటనే ఫైల్ వైపు చూస్తాడు. కానీ ఆ ఫైల్ టేబుల్ మీద ఉండదు. అది ఎదురుగా ఉన్న అర్జున్ చేతిలో ఉంటుంది. అర్జున్ ఆ ఫైల్ను చూపిస్తూ, ఈ కథ నీతోనే మొదలైంది, నీతోనే ముగుస్తుంది. అర్జున్కి ఏమీ అర్థం కాదు. అతని మెదడు వేగంగా పనిచేస్తుంది. ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్న టైంలో అర్జున్కి గతంలో ఒక సంఘటన గుర్తొస్తుంది. ఆ గతంలో రక్తం, ఒక పాత కేస్, ఒక చీకటి గది, అర్జున్ వేరొకరిని తోస్తూ ఉన్నట్టు కనిపిస్తాయి. అర్జున్ గట్టిగా కేక వేస్తాడు, ఇది నిజం కాదు అని అంటాడు. ఇంకొక అర్జున్ దగ్గరికి వచ్చి, నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు అని చెప్తాడు. లేదు, ఇది నిజం కాదు అంటూ ఒక్కసారిగా అర్జున్ వెనక్కి తిరిగి అద్దం వైపు చూస్తాడు. కానీ అద్దంలో కనిపించేది ఒక్క అర్జున్ మాత్రమే. అర్జున్ కింద చూస్తాడు. ఇద్దరి నీడలు కనపడుతుంటాయి. పక్కనే చూస్తాడు. ఇంకొక అర్జున్ నవ్వుతూ ఉంటాడు. కానీ అద్దంలో మాత్రం ఒక్క అర్జున్ మాత్రమే కనపడతాడు. అసలు ఏంటిది, ఏం జరుగుతుంది అని అర్జున్ అయోమయంలో పడిపోతాడు. అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంతకీ ఇద్దరిలో నిజమైన అర్జున్ ఎవరు? ఏం జరిగింది తర్వాతి భాగంలో?